సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాలతి, పంచకర్మ ఆయుర్వేద థెరపిస్ట్. శరీర తత్వాన్ని బట్టి బరువు పెరగడం, మరికొందరు అలానే ఉంటారు. ఇటీవల కాలంలో బరువు పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ 350 మిలియన్ల మంది డిప్రెషన్తో సతమతమవుతున్నారని, వారిలో అధిక శాతం బరువు పెరుగుతున్నట్లు వెల్లడించారు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇన్బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది, లేదంటే అయితే లావు లేదా సన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్, ఎక్కువ సోడియం ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే ఎవరైనా బరువు పెరుగుతారు. బరువు పెరిగిన వారు బరువు తగ్గించుకోవాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. అవుట్డోర్ గేమ్స్, వ్యాయామం చేయడం వల్ల కూడా బరువు తగ్గచ్చు. చీటికి మాటికి పలు రకాల మందులు వాడడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ముందుగా అనుకున్నట్టు డిప్రెషన్తో పాటు మైగ్రేన్, స్టెరాయిడ్స్, ఎలర్జీ, టైప్ 2 డయాబెటిక్ మెడిసిన్ వాడడం వల్ల కూడా బరువు పెరుగుతారు. కొందరు మహిళల్లో ఋతుస్రావం ఆగిపోవడం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గి ఆ ప్రభావం మెటబాలిజంపై పడి బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, సరైన నిద్ర లేకపోయినా శరీరంలో హార్మోన్లు వ్యత్యాసాలు ఏర్పడి తెలియకుండానే బరువు పెరుగుతారు. శరీరంలో ముఖ్య భాగమైన కిడ్నీలు పాడైపోవడం వలన ఎక్కువ బరువు పెరుగుతారు. ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారి కోసం ఆయుర్వేదంలో పోషకాల సూప్ నేను చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పోషకాల సూప్కి కావలసిన పదార్థాలు: 1 ఉల్లిపాయ, రెండవదిగా కొంచెం కొత్తిమీర, ఈ ప్లేస్లో పుదీనా కూడా వేసుకోవచ్చు. మూడవదిగా గుమ్మడి, తీపికి గుమ్మడి కొంచెం వేసుకోవచ్చు. నాలుగవదిగా సోడిపిండి 3 స్పూన్స్. చివరిగా 4 గ్లాసుల వాటర్. దీంతో 4 గ్లాసులు వేసుకోవాలండి. తయారీ విధానం చూద్దాం. ఉల్లిపాయను తొక్క తీసి 4 కింద కట్ చేసుకోవాలి ఇలా. కొత్తిమీర చెప్పుకున్నాం కదండి, కొంచెం, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం. దీన్ని కూడా నీట్గా కడుక్కుందాం. తర్వాత గుమ్మడి చెప్పాను కదండి, దీన్ని కూడా కొంచెం ముక్క తీసుకుందాం. తీసుకొని తొక్కతోనే మనం వేసుకోవచ్చు. 1, ఇలాగా నీట్గా కడుక్కొని మరుగుతున్న వాటర్లో 1 by 1 వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఉడకబెట్టడానికి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఏం చేస్తున్నారు మమ్మీ? ఏమీ లేదమ్మా, ఆయుర్వేదంలో వెయిట్ లాస్ కోసం, బరువు తగ్గాలనుకునే వారి కోసం పోషకాల సూప్ అని ఆయుర్వేదంలో ఉంది. అది తయారు చేస్తున్నాను. నీళ్ళు మరిగించాను, చూస్తావా ఎలా చేయాలో చెప్తాను. చూస్తాను. ముందుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా, వాటిని ఇలాగ మరిగే నీటిలో మనం వేయాలి. ఇలా ఇది తీపి గుమ్మడి అంటారు. దీని తర్వాత ఆనియన్స్ 4 పీసెస్గా కట్ చేశాను. కట్ చేసిన వాటిని కూడా ఈ తీపి గుమ్మడితో వేయాలి. ఇవి బాగా మరిగే వరకు, బాగా మెత్తగా అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. మూడవదిగా కొత్తిమీర కానీ లేదా పుదీనా కానీ మీకు చెప్పాను కదండి, అది లాస్ట్లో అవి ముక్కలు మెత్తపడిపోయాక ఇది వేయాలి. ముందుగా వేస్తే ఇది నల్లబడిపోతుంది, దీని సారం అంతా పోతుందండి. అందువల్ల దించే ముందు నేను వేసి చల్లారుస్తాను. చూడండి బాగా ఉడికినాయని చూద్దాము. ఇదిగోండి ఇలా కట్ చేసిన వెంటనే కట్ అవుతుంది కదా, మెత్తగా అయినాయండి. ఇప్పుడు నేను కొత్తిమీర చెప్పాను కదా, లాస్ట్లో ఇలా వేసుకోవాలి. ఇలా ఒక 1 సెకండ్ అలాగనేసి స్టవ్ కట్టి ఇప్పుడు మనం ఈ ఉడికించినవి
చల్లారబెట్టుకోవాలండి. బాగా చల్లారాక దీన్ని మనం మిక్సీ చేస్తామన్నమాట. ఈ మిగిలిన వాటర్ ఉంది కదండి, 4 గ్లాసెస్ వాటర్ అన్నాను కదా, దాన్ని మనం కౌంట్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ కూడా చేసుకుందాం. దీనికి మిక్సీ చేయాలని చెప్పాను కదా, చేశాక తాలింపు పెట్టాలండి. తాలింపుకు కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇది చల్లారేలోపు మనం తాలింపుకు రెడీ చేసుకుందామండి. పోషకాల సూప్ తాలింపుకు కావాల్సినవి మొదటిగా నెయ్యి అండి, ఒక 2 స్పూన్స్. రెండవదిగా వెల్లుల్లి, కట్ చేసిన వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత జీలకర్ర కొద్దిగా, అంటే 1 స్పూన్. తర్వాత వామ్ 1 స్పూన్, డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కొంచెం చివరిలో కొత్తిమీరను యాడ్ చేద్దాం. వీటిని తాలింపు పెట్టాలండి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి బాగా చల్లారింది కదా, ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను. దీనిని మనం పేస్ట్లా చేయకూడదండి, బకరగా మిక్సీ చేయాలి. అంటే ఒక 2 ట్రిప్లు వేస్తే సరిపోతుందండి, 2-3 ట్రిప్లు. పేస్ట్ అయితే టేస్ట్ ఉండదండి, ఇది సూప్ కదా. ఇలాగా మిక్సీ చేసుకోవాలండి బకరగా. దీన్ని మనం వేడి నీటిలో వేయాలి. 4 గ్లాసుల వాటర్ అని చెప్పుకున్నాం కదండి, ఇందాక మనం మరిగించాం కదా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా, దాన్ని మిక్సీ చేసామన్నమాట బకరగా. ఇప్పుడు ఆ మరిగే వాటర్లో ఈ పేస్ట్ని మనం వేస్తున్నాం. జస్ట్ ఇలా 3 పొంగులు వస్తే సరిపోతుందండి. 3 పొంగులు రావాలి. 3 పొంగులు రావాలండి. పొంగు వచ్చాక కొంచెం మిరియాల పౌడర్ కూడా మనం వేస్తున్నాం. కొంచెం మిరియాల పౌడర్ వేసామండి. జస్ట్ 2-3 పొంగులు వచ్చే వరకు కొంచెం వెయిట్ చేద్దాం. ఇది పొంగింది కదండి, దీంట్లో మనం ముందుగా చెప్పుకున్నాం కదా రాగి పిండి, ఈ ప్లేస్లో జొన్న పిండి కూడా వాడచ్చండి. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్లో నేను కలుపుతున్నాను చూడండి, గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. 3 స్పూన్లు వేసుకున్నాం కదా, ఈ సూపు 4గురికి వస్తుందండి. ఇది 3 స్పూన్లు వేయాలి అని ఏమి లేదు, ఎవరికి కొంతమంది చిక్కగా తాగుతారు, కొంతమంది పలచగా తాగుతారు కదండి. ఎలాగైనా వారు ఇష్టానికి తగ్గట్టు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపేసాం కదండి, అలాగే దాంట్లో ఈ మిశ్రమాన్ని వేద్దాం. చూడండి ఎంత బాగా చిక్కబడ్డారు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు శ్రమ అనుకోకుండా ప్లాన్ చేసుకోండి. ఇలా పలచగా ఉండొచ్చు, కొంచెం చక్కగా కావాలనుకున్నా కూడా మనం వాటర్ని కలుపుకోవచ్చు. మరిగింది కదండి, మనం హోటల్స్లో ఎన్నో రకాల సూపులు తాగుతూ ఉంటాం కదండి, దానికంటే బలమైనది, టేస్టీగా, ఆరోగ్యానికి మంచిగా ఉంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టాలండి, మాడిపోతుంది. 1 స్పూన్ నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి. వంట నూనెల కంటే ఇది చాలా శ్రేష్టమైనది. ప్రతి వంటలోనూ మీరు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వాడడం వల్ల బరువు పెరిగిపోతామనే అపోహ చాలామందిలో ఉందండి, అది తప్పనే చెప్పచ్చు. ఫస్ట్ మొదటిగా మరిగింది కదండి, మొదటిగా వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవన్నీ వేపాలి, మనం వేసేవన్నీ. జీలకర్ర,
మంచి అరోమా వస్తుందండి. మీరు చేసుకున్నప్పుడు ఈ ఫీలింగ్ని మీరు అనుభవిస్తారు. చివరిగా కొత్తిమీర. వావ్. ఇప్పుడు మనం మరిగించుకున్న ఈ పోషకాల సూపులో ఈ తాలింపుని వేసుకుందాం. ఇలా ఇంట్లో చేసుకుంటే ఎందుకు తగ్గరండి. వెయిట్ లాస్ కోసం పోషకాల సూప్ రెడీ అయిందండి. ఇదిగోండి. మమ్మీ నాకు మీరు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. కొంచెం వెచ్చగా ఉంది. టేస్ట్ చేస్తావా? కొంచెం వేస్తాను. తిను. టేస్ట్ చూసి చెప్పు. చాలా బాగుంది మమ్మీ, సూపర్గా ఉంది. నా ప్రతిరోజు చేయండి మమ్మీ. ఓకే తల్లి. చూసారు కదండి వెయిట్ లాస్ కోసం పోషకాల సూప్. థ్యాంక్ యూ సుమన్ టీవీ.